హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ, మై ట్రూ ఫ్రెండ్. మీరు హెల్తీగా ఉన్నారా? అదేంటా క్వశ్చన్ అని అనుకుంటున్నారా? ఎస్, చెక్ ఇట్ యువర్ సెల్ఫ్. హెల్త్ అనగానే ప్రతి ఒక్కరి మైండ్ లోకి వచ్చింది ఏంటంటే జస్ట్ బాడీ. అవునంటారా? కాదంటారా? బట్ హెల్త్ అన్నది 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని కలగలిపి ఉంటుంది. అయితే అవేంటి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉన్నప్పుడే మన లైఫ్ లో హ్యాపీగా ఉండగలం కదా. మరి అవేంటో చూద్దామా. ఫస్ట్ వన్, ఫిజికల్ హెల్త్. ఎస్ ఫ్రెండ్స్, ఫిజికల్ హెల్త్ అనగానే మనకి మన బాడీకి సంబంధించినవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అవుతాయి. సో ఇట్ ఇన్క్లూడ్స్ ఫుడ్, ఎక్సర్సైజ్, అలాగే వాటర్ ఇంటేక్, స్లీప్. ఈ 4 విషయాలు మీరు బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. లేదు అంటే తెలుసుకుందాం ఎలా చేయాలి, ఏం చేయాలి. అలాగే మన బాడీని ఎప్పుడు కూడా హెల్దీగా ఉంచుకుందాం. అలాగే సెకండ్ వన్ వచ్చి మెంటల్ హెల్త్. ఎస్ ఫ్రెండ్స్, స్ట్రెస్, యాంగ్జైటీ అన్నవి ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయి ప్రతి ఒక్కరి లైఫ్ లో కదా. మరి స్ట్రెస్, యాంగ్జైటీ ఉంటే మనం హెల్దీగా ఉండగలమా? నో, నాట్ ఎట్ ఆల్. ఎన్నో హెల్త్ ఇష్యూస్ కి కారణాలు ఇవే. దట్టు కాన్సన్ట్రేషన్ లెవెల్, ఫోకస్ లెవెల్ అన్నవి చాలా తక్కువ అయిపోతూ ఉన్నాయి ప్రతి రోజుకి. మనం చేస్తున్న పని పట్ల, మన ఆలోచన విధానం పట్ల, అలాగే మన లైఫ్ పట్ల మనకి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కానీ తగ్గిపోతే మనం ఏ గోల్స్ అయితే పెట్టుకుంటామో లైఫ్ లో వాటిని సాధించలేం. సో మన ఇమోషనల్ హెల్త్ ఆర్ మెంటల్ హెల్త్ అన్నది కూడా డెవలప్ చేసుకోవాలి. ఇమోషనల్ గా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఏ సిచ్యువేషన్ లో అయినా ఒకరు ఏదైనా మాట్లాడినా, మనల్ని బ్లేమ్ చేసినా, లేదా మనం క్రిటిసైజ్ చేసినా, ఆర్ సిచ్యువేషన్స్ మనకి యాంటీగా ఉన్నా కూడా మనం ఇమోషనల్ గా బ్యాలెన్స్ గా ఉంటే మన తలకు మెంటల్ హెల్త్ అన్నది స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే థర్డ్ వన్ వచ్చి స్పిరిచువల్ హెల్త్. ఎస్ ఫ్రెండ్, స్పిరిచువల్ హెల్త్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనెక్షన్ విత్ సెల్ఫ్. అవునండి, స్పిరిచువాలిటీ అంటే నార్మల్ గా మన అందరి మైండ్ లోకి వచ్చేది ఏంటంటే హిమాలయాలు, సాధువులు కదా, పుణ్యక్షేత్రాలు ఇవన్నీ. బట్ రియల్ స్పిరిచువాలిటీ అంటే కనెక్టింగ్ విత్ సెల్ఫ్. ఎప్పుడైతే మనం మనతో కనెక్ట్ అవుతామో, మనతో మనకి కనెక్షన్ అన్నది డీప్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా మనం హెల్దీగా తయారవుతాం. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. అలాగే ఎప్పుడైతే మనతో మనం కనెక్టివిటీ అన్నది పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా కేవలం మన లైఫే కాదు, మన లైఫ్ లో ఎవరెవరైతే ఉంటున్నారో, ముఖ్య పాత్ర వహిస్తున్నారో వాళ్ళందరితో కనెక్షన్ అన్నది ఇంకా స్ట్రాంగ్ గా తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం మనతో ఎలా ఉండాలో అలా ఉండలేకపోతే ఎదుటి వ్యక్తితో కూడా మనం ఎలా ఉండాలో అలా ఉండలేము. కాబట్టి సెల్ఫ్ కనెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కనెక్షన్ కనెక్షన్ కరెక్ట్ గా ఉంటే కనెక్షన్ విత్ అదర్స్ కూడాను చాలా డీప్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఈ స్పిరిచువల్ హెల్త్ లో ఏంటంటే పర్పస్ అండ్ మీనింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం 3 క్వశ్చన్స్ అడగాలి ప్రతి ఒక్కరం కూడా. ఏంటంటే అసలు నేను ఎవరు, నేను ఏం చేస్తున్నాను, నేను ఏమి చెయ్యాలి. ఎస్, ఐఎమ్ రిపీటింగ్ అగైన్. అసలు నేను ఎవరు, నేను ఏం చేస్తున్నాను, అసలు నేను ఏం చెయ్యాలి. ఈ 3 క్వశ్చన్స్ కానీ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయగలిస్తే అద్భుతంగా తయారవుతుంది మన లైఫ్. సో ఈ విషయాలన్నీ కూడా మనకి స్పిరిచువల్ హెల్త్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో చెక్ చేసుకోండి ఒకసారి ఇవన్నీ విషయాలు మనం ఎంత బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తాం మన లైఫ్ లో. ఓకేనా. అలాగే ఫోర్త్ వన్ వచ్చి సోషల్ హెల్త్. ఎస్ ఫ్రెండ్, సోషల్ హెల్త్ అంటే ఏంటంటే మనందరికీ తెలుసు మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. ఓకే. మనం పుట్టినప్పటి నుండి చనిపోయినంత వరకు కూడాను సమాజం మీదే డిపెండ్ అయి ఉంటాం కదా. మరి ఈ సమాజంతో, అలాగే సమాజంలో ఉండే వ్యక్తులతో మన తాలూకు రిలేషన్ ఎలా ఉంటుంది అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఆలోచిద్దాం ఇకపై.
ప్రతి ఒక్కరితో కూడాను ఎప్పుడైతే హెల్దీ రిలేషన్స్ మనం మెయింటైన్ చేస్తామో మన సోషల్ హెల్త్ అన్నది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే. అంతేకాకుండా కమ్యూనిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నార్మల్ గా అంటారు ఏంటంటే ఆ మన ఫ్రెండ్స్ ని చూస్తే మనం ఎటువంటి వాళ్ళమో ఈజీగా చెప్పేవచ్చు కదా. ఎందుకంటే ఒక్క వైబ్రేషన్ తో ఉన్న వాళ్ళు అటువంటి వైబ్రేషన్ ఉన్న వాళ్ళతోనే కనెక్ట్ అవ్వగలరు. మీన్స్ యువర్ వైబ్ డిసైడ్స్ యువర్ ట్రైబ్. మనకి ఎటువంటి ఆలోచన విధానం ఉంటుందో, మనం ఎటువంటి లైఫ్ ప్రాస్పెక్టస్ కలిగి ఉంటున్నామో, లైఫ్ పట్ల మనకి ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటుందో అటువంటి ఫ్రెండ్స్ తోనే మనం కనెక్ట్ అవుతాం కదా. అయితే నిజంగా మనం ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటున్నామో అటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నామా లేదా అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ పట్ల ఒక అవగాహన, జీవితంలో నేను ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగాలి అన్న ఒక గోల్ ఉన్న వాళ్ళతో మనం కలిసి ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన మైండ్ కూడా అలానే తయారవుతుంది. అంటే ఏ మాత్రం కొంచెం మనకి అటువంటి టేస్ట్ ఉండేటప్పుడు అటువంటి వ్యక్తులతో మనం కలిసి ఉంటే ఆటోమేటిక్ గా ఏంటంటే ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ లైఫ్ లో ఎంకరేజ్మెంట్ అన్నది దొరుకుతూ ముందుకు వెళ్ళడానికి అవుతుంది. అలా కాకుండా అసలు ఎటువంటి గోల్స్ గాని, కెరియర్ పట్ల ఎటువంటి భావం గాని, జీవితం పట్ల ఎటువంటి అవగాహన గాని లేకుండా జస్ట్ క్యాజువల్ గా అలా బ్రతుకుతున్నారు అటువంటి వాళ్ళతోనే మనం ఉంటున్నాం అంటే మనం కూడా అలాగే ఉంటాం. సో డిసైడ్ యువర్ సెల్ఫ్ ఎటువంటి కమ్యూనిటీలో మీరు ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కమ్యూనిటీస్ అనేవి క్రియేట్ అవుతూనే ఉన్నాయి, సోషల్ గా, స్పిరిచువల్ గా, హెల్త్ పరంగా అన్ని. సో మీరు ఉన్న కండిషన్ బట్టి, మీ తాలూకు అవసరం బట్టి ఎటువంటి కమ్యూనిటీ అయితే మీకు సపోర్టివ్ గా ఉంటుందో యూ కెన్ డిసైడ్. ఓకే. సో దట్ యూ కెన్ డెవలప్ యువర్ సోషల్ హెల్త్. అలాగే ఇంకోటి వచ్చి సోషల్ సపోర్ట్ అండి. సోషల్ సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నంత వరకు కూడాను ఎన్నో రకాల పనుల కోసం ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంటూ ఉంటాం. మన దగ్గర డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, లేదా మనకి పవర్ ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అవతల వ్యక్తితో వ్యవహరిస్తామో, మాట్లాడతామో, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం సహాయం చేస్తామో, తిరిగి మనకి అవసరమైనప్పుడు అటువంటి హెల్ప్ అందుతుంది. అలా కాకుండా మన ఇగో గాని లేదా మన పవర్ గాని చూపించి జస్ట్ అప్పటికి ఆ పని అయిపోయింది ఇలా అని చూసుకుంటే నిజంగా మనకు అవసరమైనప్పుడు ఎవరైనా వచ్చి మనకి సహాయం చేస్తారా? జస్ట్ ఆలోచిద్దాం. ఓకే. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు, మనం ఎప్పుడు ఒకేలా ఉండం. సో మనకి నిజంగా అవసరమైనప్పుడు సహాయం చేయడానికి అవసరమైన వ్యక్తులు కూడా ఉండాలి. అటువంటి సోషల్ అట్మాస్ఫియర్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా మన తాలూకు సోషల్ హెల్త్ అన్నది డెవలప్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇట్స్ ఎన్విరాన్మెంటల్ హెల్త్. ఎస్ ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంటల్ హెల్త్ అనగానే మన మైండ్ లోకి వస్తుంది ఏంటంటే మన చుట్టుపక్కల వాతావరణం, వ్యక్తులు. చాలా మంది అంటారు ఏంటంటే నేను చాలా చేద్దాం అనుకుంటుంటానండి, కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయరు. అంటే ఫ్యామిలీలో కానీ, హస్బెండ్ కానీ, లేదా మిగతా ఫ్రెండ్స్ అవనియండి, ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అని. బట్ హియర్ వీ హ్యావ్ టు ఆస్క్ వన్ థింగ్, హౌ స్ట్రాంగ్ వీఆర్ అండ్ హౌ కమిటెడ్ వీఆర్ టువర్డ్స్ అవర్ గోల్. ఎవరు ఎన్ని అన్నా, ఏం చేసినా, ఏం చెప్పినా మనం గాని 100% క్లారిటీతో గాని ఉండి మనం ఏం చేయాలో మనకు అర్థమైతే ఆటోమేటిక్ గా మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆటోమేటిక్ గా చుట్టుపక్కల ఉన్న వాతావరణం చేంజ్ అవుతూ ఉంటది. అలా కాకుండా ఎప్పటి వరకు అయితే మనం పూర్తిగా చుట్టుపక్కల ఉన్న వాతావరణంకి, నెగిటివ్ వైబ్స్ కి బెండ్ అయిపోయి ఉంటామో మన లైఫ్ అలానే ఉంటుంది. అవే ప్రాబ్లమ్స్, అవే ఏడుపులు, అవే డిస్సాటిస్ఫాక్షన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి దాని నుండి బయటపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా కూడా దాన్ని మనం పాజిటివ్ గా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. నరకంలో ఉన్నా కూడా దాన్ని స్వర్గంగా మార్చుకోగలగాలి. ఆ విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్. అలాగే నేచర్ కనెక్షన్.
మన ఎన్విరాన్మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉండాలంటే నేచర్ తో మన తాలూకా కనెక్టివిటీ అన్నది స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే ప్రకృతి మనకి అన్ని విషయాలు నేర్పిస్తుంది, మన అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తుంది. బట్ హౌ డీప్లీ కనెక్టెడ్ వీఆర్ విత్ ద నేచర్, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ ఫ్రెండ్స్, మనం నేచర్ తో ఎంత డీప్ గా కనెక్ట్ అయి ఉంటున్నాం, అలాగే నేచర్ నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం అసలు. ఊరుకోండి మేడం, నేచర్ తో టైం స్పెండ్ చేయడానికి మనకు టైం ఎక్కడ ఉంది? తెల్లవారు నుండి రాత్రి వరకు పనులతోనే బిజీ కదా అని ప్రతి ఒక్కరు అనుకుంటూనే ఉంటారు. అనుకుంటూనే ఉంటుంటాం నార్మల్ గా అందరం. బట్ ఫైండ్ అవుట్ చేద్దాం, 24 hours లో ఒక 5 or 10 minutes మనం నేచర్ తో కనెక్ట్ అవ్వలేమా? ప్రయత్నిద్దాం, ఏముంది. ఓకే. అలాగే సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉండాలంటే సస్టైనబిలిటీ కూడా ఉండాలి. అంటే ఏంటి, మన తాలూకు ఉనికి ఏంటో మనం తెలుసుకోవాలి, తెలుసుకొని అవసరం అయితే మనకి మనం క్రియేట్ చేసుకోవాలి కూడా. ఎందుకంటే లైఫ్ లో ఒక సెర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నేను ఏం జీవించాను, ఏం చేశాను అన్న క్వశ్చన్ మనకు వచ్చినప్పుడు ఆన్సర్ గాని దొరకకపోతే, లేదా ఆన్సర్ దొరికినా అది మనకి సాటిస్ఫైడ్ గా లేకపోతే, ఇప్పుడు వస్తుంది కదా ఒక రిగ్రెట్. ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్. ఎస్ ఫ్రెండ్స్, అంటే నేను ఎన్నో అనుకున్నాను కానీ చేయలేకపోయాను. ఫలానాది నేను చేద్దాం అనుకున్నా, బట్ నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదు. లేదా ఇలా నేను ఉందాం అనుకున్నాను కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని అనుకోవడం కాదు. ఇప్పటి నుండే ప్రయత్నిద్దాం. ఓకే. మన డ్రీమ్స్, మన గోల్స్, మన లైఫ్ అసలు ఏంటి, నేనేంటి, ఏం చేస్తున్నా, ఏం చెయ్యాలి అన్నది ఆలోచిద్దాం. ఆలోచించి స్టెప్ బై స్టెప్, 1 by 1 ప్రయత్నించామనుకోండి, ఖచ్చితంగా మనం అనుకుంది సాధిస్తాం. అలా కాకుండా జస్ట్ ఎదుటి వ్యక్తుల్ని, బయట పరిస్థితుల్ని బ్లేమ్ చేస్తూ కూర్చుంటే మనం జీవితంలో ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఉండిపోతాం. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద టైమ్ టు థింక్ అండ్ డిసైడ్ అండ్ స్టార్ట్ లివింగ్ యువర్ డ్రీమ్ లైఫ్. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వండర్ఫుల్ లైఫ్. దిస్ ఈస్ అంత శ్రీహర్ ప్రసాద్. ఐఎమ్ ఏ మైండ్ సెట్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ ఫర్ విమెన్. ఓకే. లాస్ట్ 17 years గా నేను నా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ప్రతిరోజు నా లైఫ్ కి వాల్యూ యాడ్ చేసుకుంటూ ఉన్నా. అలాగే నా మెంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లైఫ్ లో కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో మీరు కూడా ప్రయత్నించండి మీ లైఫ్ ని అద్భుతంగా తయారు చేసుకోవడానికి. ఎందుకంటే భగవంతుడు మనకి జన్మనిచ్చాడు, మనం దీన్ని రీక్రియేట్ చేసుకునే అవకాశం కూడా కల్పించాడు. కేవలం మనం చేయవలసింది ఏంటంటే ఆలోచించడం, క్లారిటీ తెచ్చుకోవడం, కొత్త జీవితాన్ని ప్రారంభించడం. సో వన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ లైఫ్. థ్యాంక్ యూ. Bye bye.